ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రేమ అభివృద్ధి పొందును గాక. ఆమేన్. ఆమేన్. అందరం పలుకుదాం ఆ మాటను. ప్రేమ అభివృద్ధి పొందును గాక అని. ప్రేమ అభివృద్ధి పొందును గాక. హల్లెలూయా. పగ అభివృద్ధి పొందును గాక కాదు, కలహం అభివృద్ధి పొందును గాక, అసూయ అభివృద్ధి పొందును గాక కాదు. ఇప్పటి వరకు జరుగుతున్నవి అదే కదా, లోకంలో ఉన్నదంతా అదే కదా. అంత్యకాలంలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది అని వాక్యమే చదివిస్తుండగా, చల్లారిపోతున్న ఈ కాలంలో మనలో అభివృద్ధి పొందవలసింది ఏదైనా ఉంది అంటే అది ప్రేమ. అవును, అనేకుల ప్రేమ చల్లారిపోతున్న కాలంలోనే దేవుడు పెట్టిన ఆ ప్రేమ అధికం అవ్వాలి, అభివృద్ధి పొందాలి. మొట్టమొదటిగా ఈ మాట నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మా అందరిలోనూ ప్రేమ అభివృద్ధి పొందినట్లుగా, ఇదిగో తీర్మానం తీసుకుంటున్నాం కానీ నిలబడినట్లుగా ఒక కృపను అడుగుతూ ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. అవును, నాలో ప్రేమ అధికం అవ్వాలి, అవును మాలో ప్రేమ అధికం అవ్వాలి అంటూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం పరిశుద్ధుడా. అవును ప్రభువా, అనేకుల ప్రేమ చల్లారిపోతున్న ఈ దినములలో ఆ అనేకులలో మేము చేరకుండా ప్రభువా, మాలో ప్రేమని నా ప్రభువా అధికం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అనేకమైనటువంటివన్నీ నా ప్రభువా మాలో మీరుంచిన ప్రేమను చల్లార్చడానికి వస్తూ ఉన్నప్పుడు కూడా రాజా అయ్యా, మాలో ఉన్నటువంటి ప్రేమ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా మాకు మీరే సహాయం దయచేయండి ప్రభువా. అయా, నరుల హృదయమును అయితే నా ప్రభువా నాయన ప్రేమించటం మాకు అస్సలు సాధ్యము కాదు ప్రభువా. అయా, మా హృదయముతో కాక రాజా అయ్యా మీ ఆత్మతో ప్రేమించటను మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అనేక దోషములను కప్పు ప్రేమ ప్రభువా. అయా, మరణమంత బలమైనటువంటి ప్రేమ ప్రభువా మేము కలిగి ఉండటకు మాకు సహాయం దయచేయండి. అయ్యా, మమ్ములను బట్టి కాక, మా పక్కన వారిని బట్టి కాక, ఏ పరిస్థితిని బట్టి కాక నా తండ్రి, వాటన్నిటిని దాటిన ఆ స్వచ్ఛమైన నిష్కపటమైన ప్రేమను మేము కలిగి ఉండటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. బలహీన పడుతున్న, తప్పిపోతున్న, అనవసరమైనటువంటివన్నిటిని తీసుకొని వస్తున్న ప్రతి తంత్రము నుంచి దాటించి ప్రభువా ఆ ప్రేమలో మమ్మల్ని స్థిరపరచమని నాయనా, అనేకుల గుంపులో చేర్చక నా తండ్రి ప్రేమలో నిలిచియుండు వారుగా మమ్మల్ని చేర్చమని బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రండి ఫిలిప్పీలకు రాసిన పత్రికకు వెళ్దాం. మొదటి అధ్యాయం 11వ వచనం చదువుదాం. 11వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. వారే క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. అది 11. అయితే 10 చదువురా. 10వ వచనము. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన 9. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై
అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు. స్తోత్రం. ఏమవ్వాలట? మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందాలి. ప్రేమ అభివృద్ధి పొందాలి, అవును. కానీ ఆ ప్రేమ ఎలా అభివృద్ధి పొందాలి? దేనితో అభివృద్ధి పొందాలి అంటే తెలివితో అభివృద్ధి పొందాలి. సకల విధములైన అనుభవ జ్ఞానముతో అభివృద్ధి పొందాలి. ఒక వ్యక్తి అనుభవిస్తున్న ఒక విషయం ఆ వ్యక్తికే ఒక జ్ఞానమును కలుగజేస్తుంది. చూడండి, ఒక ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అనుభూతిని దయచేస్తుంది కదండి. అదే ఎక్స్పీరియన్స్ అందరికీ కలగాలి. ఇప్పుడు ఒక ఏరియాలో నించున్నాం అనుకోండి, ఒక వ్యక్తి గాలిని అనుభవిస్తున్నారు అనుకుందాం. గాలి తాకుతుంది ఒక వ్యక్తిని. ఒక వ్యక్తినే తాకితే ఆ గాలి ఎలా ఉంటుంది అని ఆ వ్యక్తి తప్ప ఇంకెవరు చెప్పలేరు. కారణం ఏంటి? ఆ వ్యక్తి స్కిన్ మాత్రమే ఆ గాలిని అనుభవిస్తుంది. గాలిని ఎవరైనా చూపించగలరా? చూపించలేము. అలాగనే ఒక ఎక్స్పీరియన్స్ ని కూడా మనం చూపించలేము. అది అనుభవించిన వానికే తప్ప ఇంకెవరికి తెలియదు. ఒక పెయిన్ ఉందనుకోండి, నొప్పి, ఆ నొప్పి అనుభవిస్తున్న వానికే తెలుస్తుంది తప్ప బయటికి ఎవరికి తెలియదు. సేమ్ అలాగనే ఒక ఎక్స్పీరియన్స్ అనేది, ఒక అనుభవ జ్ఞానం అనేది, ఒక అనుభవం అనేది దాని ద్వారా వస్తున్న ఒక జ్ఞానం పొందిన వానికే తప్ప ఇంకెవరికి తెలియదు. ఇప్పుడు ప్రభు చెప్తున్న లెవెల్ చూడండి. పౌలు గారు పెద్దలకు, పరిశుద్ధులుగా ఉన్నవారికి, పరిచారకులుగా ఉన్నవారికి, అధ్యక్షులకు ముఖ్యంగా అనేక పోరాటాలు ఎదురయ్యి ఆ తర్వాత కూడా ఆయనతో కూడి జత పనివారిగా ఉన్న అనేకులకు రాస్తున్న లేఖ. ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం అందరికీ ఉండాలి. దాని ద్వారా ప్రేమ అభివృద్ధి పొందాలి. ప్రేమ ద్వారా అనుభవ జ్ఞానము అభివృద్ధి పొందుతుంది. అనుభవ జ్ఞానం ద్వారా ప్రేమ కూడా అభివృద్ధి పొందుతుంది. అలా అభివృద్ధి పొందాలట. ఇంతకీ ఈ ప్రేమ వీటితో ఎందుకు అభివృద్ధి పొందాలని చెప్తున్నారో తెలుసా? ఇప్పుడు ఆ పై మాటలు చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. శ్రేష్టమైన కార్యములను అర్థం చేసుకోవాలన్నా, వివేచించాలన్నా ఏం కావాలి అంటే మన ప్రేమ తెలివితో కూడినదై ఉండాలి. మన ప్రేమ అనుభవ జ్ఞానముతో కూడినదై అభివృద్ధి పొందాలి. ఉన్న స్థితిలోనే ఉన్నా ముందున్న ప్రయాణంలో వివేచన అనేది కష్టమవుతుంది. వివేచన లేకపోతే గ్రహింపు కష్టమవుతుంది. గ్రహింపు లేకపోతే అనేక విషయాలను
అర్థం చేసుకోకపోతే అవే అభ్యంతర కారణంగా మారిపోతూ ఉంటాయి. పౌలు చెరసాలలో ఉన్నప్పుడు ఒక పాపము లేదా ఒక నేరస్థాపన చేయబడి నిరూపించబడిన ఒక వ్యక్తిని కలుసుకున్నాడు. ఆ వ్యక్తి గురించి ఒక లేఖ రాస్తున్నాడు. ఏమనంటే, తను నాకు చాలా కావలసిన వాడు అని. ఇప్పుడు నార్మల్ గా రిసీవ్ చేసుకుంటున్న ఒక వ్యక్తి అయితే ఏంటి, పౌలుకి ఈ నేరస్తుడితో సంబంధమా? ఈ నేరస్తుడి కోసం పౌలు ఒక లేఖ రాశాడా? ఇటువంటి నేరస్తులకి ఇతను సన్నిహితుడా? మళ్ళీ వీళ్ళ గురించి సిఫార్సు చేస్తున్నాడా అని వ్యతిరేకంగా లేకపోతే చిన్న చూపు చూస్తూ ఆలోచించడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఈ శ్రేష్టమైన విషయాన్ని వివేచించాలనుకోండి. ఏది శ్రేష్టమైన విషయం? భూమి మీద ఒక ఇల్లు సంపాదిస్తే శ్రేష్టమేమో, ఒక గొప్ప పదవిని సంపాదిస్తే శ్రేష్టమేమో, కానీ పరలోకంలో ఒక పాపి రక్షింపబడితే శ్రేష్టమైన విషయం. అందుకే పరలోకంలో ఒక పాపి రక్షణ నిమిత్తం జరుగుతున్న జయోత్సాహం గొప్పది. ఆనంద ధ్వనులు వినిపిస్తాయి. అలా అక్కడ శ్రేష్టమైనవి భూమి మీద కూడా శ్రేష్టంగా కనపడాలి అంటే ఇక్కడ నీతిని దాటి అక్కడ నీతిని నెరవేరుస్తున్న శ్రేష్టమైన సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహించాలంటే మొట్టమొదటిగా మన ప్రేమ తెలివితోనూ అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అభివృద్ధి పొందాలి. అప్పుడు జరుగుతున్న విషయం, ఒక వ్యక్తి లేదా నాయకుడు గ్రహించిన విషయాన్ని మిగిలిన వారందరూ గ్రహించగలుగుతారు. లేదా చిన్న కుమారుడు స్థాయిలో ఉన్న వ్యక్తిని అర్థం చేసుకోవడానికి పెద్ద కుమారుడికి చేత కాలేదు గాని తండ్రికి చేతనైంది. తండ్రితో పాటు ఉన్న పని వారికి కూడా చేతనైంది. అలా గ్రహింపు లేకుండా ఉన్నవారు మూతి ముడుచుకుంటారు. గ్రహింపు లేని వారు ఒక స్థాయిలో ఆగిపోతారు. గ్రహింపు లేకుండా, వివేకం లేకుండా ఉన్నవారు ముఖం చిన్నబుచ్చుకుంటారు. అలా కాకుండా పరలోకంలో ఏది సంతోషం పుట్టిస్తుందో, పరలోకంలో ఏది ఘనముగా కనపడుతుందో అది భూమి మీద ఉన్న వారికి కూడా ఘనంగా కనపడాలి అన్నా, శ్రేష్టంగా కనపడాలి అన్నా అక్కడ మైండ్ సెట్ కావాలి. ఇంకొక విషయం, పరలోకంలో ఏది ఇంపార్టెంటో అది భూమి మీద ఇంపార్టెంట్ గా కనపడాలి అంటే ఆ మైండ్ సెట్ కావాలి. లేకపోతే జరుగుతున్న డ్యామేజ్ ఏంటో తెలుసా? పరలోకంలో వ్యర్థమైనవి భూమి మీద మనకి చాలా ఇంపార్టెంట్ గా కనిపించి సమయం వృధా అయిపోతుంది. ఈరోజు
ఆయన హృదయానుసారులుగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా? గ్రహింపు లేకపోవడం వలన. ఆయన హృదయానుసారుడుగా ఉండాలి అంటే గ్రహింపు కావాలి. గ్రహింపు, వివేకము కావాలి. అటువంటి వివేకం కొరకు మనం ఎంత ప్రార్థన చేసినా సరిపోదు. ఎందుకంటే నువ్వు గాలి కోసం ఎంత ప్రార్థన చేసినా సరిపోదు. నువ్వు గాలిని అనుభవించాలి కదా. ఆ స్కిన్ కి ఆ గాలి యొక్క ఆహ్లాదం అంటే ఎలా ఉంటుందో తెలియాలి కదా. అదొక అనుభవం అండి, అదొక ఎక్స్పీరియన్స్. అది మాటలతో చెప్పేది కాదు. అలాగనే ఇవన్నీ విషయాలు కూడా మాటలతో చెప్పేవి కాదు. ఒక్కొక్క అనుభవం గుండా వెళ్తుంటే ఆ కొంచెం పెట్టిన, ఆ కొంచెం ఉన్న ఆ దీపం ఇంకా రగులుతూ ఉంటది. ఆ ప్రేమ అనేది ఒక చిన్న దీపం అనుకోండి, అది ఇంకా రగులుతూ గొప్పగా మండాలి అంటే ఇవన్నీ పరిస్థితులు అవసరం. అదే పరిస్థితులు లోకంలో ఉన్న వారికి ప్రేమ చల్లారిపోవడానికి కారణమవుతున్నాయేమో, కానీ క్రీస్తులో ఎదుగుతున్న నీకు నాకు అవే కారణాలు ప్రేమ రగలడానికి కారణం అవ్వాలి. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఏ కారణాలైతే లోకం చూపించి ప్రేమలు చల్లారిపోవడానికి కారణంగా పెడుతున్నాయో అవే కారణాలు క్రీస్తులో ఉన్న బిడ్డలకు ప్రేమ అధికం అవ్వడానికి కారణాలుగా మారాలి. హల్లెలూయా. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఏమనంటే, లోకంలో అనేకుల ప్రేమ చల్లారిపోవడానికి ఏదైతే కారణంగా నిలబడుతుందో అవే కారణాలు మా ఎదుట పడినప్పుడు మాలో ప్రేమ అధికం అవ్వాలి అని ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థనతో ఆగిపోవడం కాకుండా అనుభవంలోనికి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. గ్రహించిన వారు ప్రార్థన అందుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతమైన తండ్రి, వందనములు, స్తోత్రములు 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 నాయన. అయ్యా తండ్రి ప్రభు, వేసే ఉదయకాల సమయం ఉంది ప్రభు తండ్రి. అయ్యా నీ వాక్కును మాకు వినిపింపచేసి తండ్రి ఆయన గ్రహించి ప్రార్థన ద్వారా తండ్రి నేను ఒప్పింపచేస్తూ ప్రవర్తించటకు మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రములు నాయన. అవును తండ్రి. అయ్యా ప్రభు తండ్రి, మీరు మాపై చూపినటువంటి తండ్రి అనిష్కపటమైనటువంటి శాశ్వతమైనటువంటి ప్రేమను మేము ఎప్పుడు కలిగి ఉండడానికి అయ్యా మీరే సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అటువంటి ప్రేమ తండ్రి నాయన యేసయ్య మేము పొందుకునే వారములాగా ఉన్నాయా ఈ లోకములో అయా తండ్రి. ఎట్టి విషయాలైతే ప్రభు ప్రేమను దూరం చేస్తున్నాయో తండ్రి, అయా తండ్రి నాయన ప్రభు అట్టి విషయంలోని తండ్రి మీరిచ్చిన జ్ఞానము చేత, మీరిచ్చిన గ్రహింపు చేత అయా తండ్రి నేను ఆ నిష్కలంకమైనటువంటి అయా ప్రభు నిష్కపటమైనటువంటి ప్రభు శాశ్వతమైనటువంటి ప్రేమ తండ్రి మాలో పొందడానికి తండ్రి మేము పెంపొందించుకోవడానికి కారణాలగుటకు ప్రభు మీరే సహాయమును దయచేయండి. అయా లోకానుసారమైన ప్రేమను మేము చూచేవారము కాదు, కానీ అయా ప్రభు తండ్రి నాయన యేసయ్య మీరు మాపై చూపినటువంటి ప్రభు ప్రేమను అయా తండ్రి ఆ పరలోక మహిమను తండ్రి నాయన యేసయ్య ఆ పరలోకంలో తండ్రి మేము చేరేటటువంటి తండ్రి ఒక ఆశీర్వాదముగా కలిగిన ప్రేమను అయా మేము పొందుకునే వారములాగా, కనపరిచే వారములాగా, ప్రవర్తించే వారములాగా ఉండడానికి సహాయంను దయచేయండి తండ్రి. అవునయ్యా ఈ లోకంలో అయా లోకంలో ఉన్నటువంటి వాటిపై చూస్తూ ప్రభువా తండ్రి ప్రేమను కోల్పోయేటటువంటి కారణాలు ఉన్నాయేమో, అయా ప్రేమకు దూరం అయ్యేటటువంటి వారముగా ఉన్నారేమో ప్రభువా. అయా అటువంటి బిడ్డలముగా కాకుండా తండ్రి నాయన వేరు పారినటువంటి నీ బిడ్డలుగా అయా నీ ప్రేమలో స్థిరపడేటటువంటి వారములాగా తండ్రి మేము ఉండడానికి సహాయం దయచేసి అయా ప్రార్థించిన రీతిగా ప్రభు పొంది ఉన్నామని తండ్రి సాక్షులు నిలబడడానికి మీరే కృప చూపి మీ నామాన్ని మహిమపరచుకోనమని నజరేయుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి.
ఆమేన్. Thank you, Jesus. ఆమేన్. Hallelujah. ఒక విషయం చూపిద్దాం ఈరోజు. చూద్దాం రండి. ఫిలోమోనుకు రాసిన పత్రిక. ఫిలోమోనుకు రాసిన పత్రిక చదవండి మొదటి వచనం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనము. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకును రెండవ వచనం. మన సహోదరి అయిన అప్పియకును తోటి యోధుడైన అర్కిపునకును నీ ఇంటనున్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయినది. ఆమేన్. ఎలా చెప్తున్నారో చూడండి. ఎవరెవరు రాస్తున్నారు? పౌలును తిమోతియును, ఇంకా మా ప్రియుడును జత పనివాడునైన ఫిలోమోనుకు రాస్తున్నారు. ఇంకా ఎవరెవరికి రాస్తున్నారు? సహోదరులైన అప్పియకు, ఇంకా తోడి యోధుడు. ఒక్కొక్కరిని చూడండి ఎలా మెన్షన్ చేస్తున్నారు. వారందరూ ఊరికనే తయారవ్వలా. వారందరికీ కూడా ఒక అనుభవ జ్ఞానం ఉంది. వారందరూ కూడా వారి లైఫ్ ని టచ్ చేస్తే, మనకి ఇందులో అందరి గురించి రాయలేదు కానీ ప్రతి ఒక్కరి జీవితం దేవుని గ్రంథముల్లో లిఖితమయ్యాయండి. ఇంకొక మాట చూడండి. నీ ఇంట ఉన్న సంఘమునకు, పలకండి ఆ మాట. నీ ఇంట ఉన్న సంఘమునకు నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి రాస్తున్నారు. అవును, ఆది అపోస్తుల కాలంలో సంఘములు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయంటే ఇళ్లల్లో, ఇంటింట. అందుకే చూడండి పౌలు ఎక్కడెక్కడ చొచ్చి ఒక్కొక్కరిని పట్టి చెరపట్టి చంపుతూ ఉండేవాడు. ఇంటింట చొచ్చి. ఎందుకు ఇంటింట వెళ్ళేవాడు? అక్కడ గ్యాదర్ అవుతూ ఉండేవాళ్ళు, ప్రార్థించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ అనుభవం ఆది అపోస్తుల కాలంలో ఉన్న అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా ఆ ఇంట ఉన్న సంఘమునకు కూడా శుభమని చెప్పి రాస్తున్నారు. అప్పుడు 4వ వచనం చూడండి. నీ ప్రేమని గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనం చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తుని బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన. ఆ మాటను అండర్లైన్ చేయండి. ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుతారు అనున్నది కార్యకారి కావాలనని వేడుకొనుచున్నాను. ఏమి విన్నాడట పౌలు గారు? ఇక్కడ ఉన్న ముఖ్యమైన విషయం ఏది విన్నారట? ఆయన ప్రేమను గురించి విన్నారట. అండ్ వాళ్ళు చూపిస్తున్న విశ్వాసుల ఎడల, పరిశుద్ధుల ఎడల వారు చూపిస్తున్న ప్రేమను గురించి విన్నాడట. విని ఈ మాటలు రాస్తున్నారు. ఇంకా ఏం రాస్తున్నారు చూడండి.
ఇంకా ఏం రాస్తున్నాడో చూడండి. 8వ వచనం నుండి 11 వరకు చదవండి. 8 నుంచి ఫిలోమెన రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. వృద్ధుడను ఇప్పుడు యేసుక్రీస్తు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చాలు చాలు. ఆ మాటను చూడండి, ఆ మాటను చూడండి. నా బంధకముల్లో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. పౌలుకు పెళ్ళయిందా? లేదు. పౌలుకు పెళ్ళి అవ్వలా. పెళ్లి కానిది కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆత్మీయ కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అది కూడా నార్మల్ స్థితిలో ఉన్నప్పుడు కనలా, బంధకముల్లో ఉన్నప్పుడు కన్నాడు, కష్టములో ఉన్నప్పుడు కన్నాడు, జైల్లో ఉన్నప్పుడు కన్నాడు, ఖైదీగా ఉన్నప్పుడు కన్నాడు. అంటే నువ్వు పడుతున్న ఏ కష్టము కూడా ఆత్మీయ కుమారులను కుమార్తెలను కనడానికి ఆటంకం కాదు. హల్లెలూయా. కంటున్న వారు మాత్రమే హల్లెలూయా చెప్పగలరండి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఏమంటున్నారు చూడండి. ఒనేసిము కోసం నిన్ను వేడుకుంటున్నాను. ఎవరిని వేడుకుంటున్నాను? ఫిలోమోనుకు పత్రిక రాస్తున్నాడండి. ఏమని రాస్తున్నాడు చూడండి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు. ఎవరికి? నాకు, నీకు కూడా. ఒకప్పుడు నిష్ప్రయోజనంగా ఉన్నవారు ప్రయోజనకరంగా మారారా లేదా అని నీకు అర్థం అవ్వాలి అంటే నీకు అనుభవ జ్ఞానం ఉండాలి నానా. లేకపోతే నిష్ప్రయోజనకరమైన స్థితే గుర్తుంటది. ప్రయోజనకరంగా మారిన జీవితం ఎదురుగుండా పెట్టినా నిష్ప్రయోజనమైన జీవితమే గుర్తొస్తుంటే నువ్వు ఇంకా గ్రహించలేదని అర్థం, ఇంకా వివేచించట్లేదని అర్థం. శ్రేష్టమైన కార్యముల్లో పాలు పొందుట కష్టతరంగా మారుతుంది. ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్పుకుందాం. ఫిలోమోను దగ్గర ఉన్నప్పుడు ఒనేసిము ఎవరికి పనికి రాలేదు. ఇంకా తన కార్యములన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి తప్ప తన క్రియలు ఎవరికి ప్రయోజనకరంగా లేవు. తన ఉద్దేశములు హానికరంగానే ఉండే తప్ప ఎవరికి ఉపయోగపడే విధంగా లేవు. కానీ ఇప్పుడు మారాడు. ఎవరు? ఒనేసిము. చెప్పండి అన్నమాట. ఒనేసిము మార్పు పొందిన వాడై బయటకు వస్తున్నాడు. ఎవరు నమ్ముతారు తను మారాడని? ఎవరు నమ్మగలరు తను మారాడని? ఎవరు నమ్ముతారో తెలుసా?
ఎవరు నమ్మగలరో తెలుసా? క్రీస్తు ప్రేమ కలిగిన వారే. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అందుకే నువ్వు శ్రేష్టమైన విషయాలను గ్రహించాలి అన్నా, వివేచించాలి అన్నా, మొట్టమొదటిగా నీ ప్రేమకు 2 విషయాలు కావాలి. 1 తెలివి, 2 అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం చేత అనేక విషయాలను వివేచించుట అనేది సాధ్యమవుతుంది. పౌలు గారు ఆ మార్పును గుర్తుపడుతున్నారు. అందుకే చెప్తున్నారు, పూర్వం నిష్ప్రయోజనంగా ఉండనేమో, కానీ ఇప్పుడు ప్రయోజనకరంగా మారాడు. అర్థమైందా? ఇప్పుడు ఆలోచించండి, ఒనేసీము తరపు నుండి ఆలోచించండి. ఒనేసీము గనుక ప్రేమలో ఎదగకపోతే ఏమనుకుంటాడో తెలుసా? ఇంతకు ముందు ద్వేషించారు నన్ను, ఇప్పుడు నేను కావాల్సి వచ్చానా అనుకుంటాడు. అంతే కదా? ఒనేసీము కూడా ఎదగాలి. ఇక్కడ 3 ఉన్నారు. ఈ ట్రయాంగిల్ ని చూడండి. ఒక కార్నర్ లో పౌలు, ఇంకొక కార్నర్ లో ఎవరున్నారు? ఒనేసీము, ఇంకొక కార్నర్ లో ఫిలోమోన్. ఈ ఫిలోమోన్ కు ఒక అనుభవం కావాలి, ఒక గ్రహింపు కావాలి. పౌలుకు ఒక అనుభవం కావాలి, ఒక గ్రహింపు కావాలి. ఒనేసీముకు కూడా ఒక గ్రహింపు, ఒక అనుభవం కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ముగ్గురిది కూడా మూడు కోణాల్లో ఉన్న జీవితాలు. ఈ ముగ్గురు కూడా ఒక లైన్ లోకి రావాలంటే వారికి కావాల్సింది క్రీస్తు ప్రేమ. చెప్పండి, ఏం కావాలి? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమ చేతన మాత్రమే మీరు ముగ్గురు ఒక లైన్ లో లేదా దేవుని రాజ్యం కొరకు పరుగులు పెట్టగలరు. అంటే ఒక్కొక్కరి తరపు నుండి వారిలో రావాల్సిన మార్పులు క్రీస్తు ప్రేమను ఆధారం చేసుకొని రావాలి. పలకండి ఆ మాట. క్రీస్తు ప్రేమను ఆధారం చేసుకొని రావాలి. మార్పులు రావాలి. ఆమేన్. ఆమేన్. ఎప్పుడైతే అది సాధ్యం అవుతుందో ఇక కలిసి పరుగులు పెట్టుట సాధ్యమవుతుంది. ఆమేన్. 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 రాస్తున్న లేఖలో చాలా ముఖ్యమైన మ్యాటర్ రాస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఈ రోజుల్లో ఫోన్స్ ఉన్నాయండి, ఈ రోజుల్లో వీడియో కాల్స్ ఉన్నాయండి, నీ ముఖ కవళికలు చూడొచ్చు, నీ స్వరం వినొచ్చు, నీ భావం ఏంటో అర్థమవుతుంది. కానీ ఆ కాలంలో లేఖలు మాత్రమే ఆధారంగా ఉన్నాయి. రాస్తున్న వాని ఉద్దేశం, రాస్తున్న వాని కన్నీళ్లు, రాస్తున్న వాని ఏ ఫీలింగ్ అయినా ఆ అక్షరంలోనే కనబడాలి, ఆ అక్షరంతోనే ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఆ అక్షరం ఆ లేఖతోనే అక్కడున్న పరిస్థితులు గ్రహింపులోనికి అవతలున్న వ్యక్తికి చేరాలి. చూడండి, ఎక్కువ మెసేజ్ టైప్ చేయడం కూడా కష్టంగా అనిపించి వెంటనే ఏం చేస్తాం? కాల్ చేసేస్తాం. అవునా?
అవునా కదా చెప్పండి. అవును. కాల్లో కూడా ఇంకా సరిపోవట్లేదంటే ఏం చేస్తాం? వీడియో కాల్ చేస్తాం. అది కూడా సరిపోవట్లేదంటే ఏం చేస్తాం? వెళ్ళి డైరెక్ట్ కలుస్తాం. అవునా? అంత అవకాశం ఆ రోజుల్లో లేకపోయింది. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, అయినా సరే అవతల వాణి ఉద్దేశం, క్రీస్తు రాజ్యం కొరకైన ఉద్దేశం ఈజీగా ట్రాన్స్ఫర్ అయింది. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? ఈ లేఖ చదువుతున్నప్పుడే, ఈ మాట చదువుతున్నప్పుడే హృదయంలో ఇంట ఉన్నవారు, మహాయోధులుగా ఉన్నవారు, సోదరులుగా ఉన్నవారు అందరూ కలిసి ఒనేసీమును బట్టి సంతోషించారు. ఈ పత్రికను రిసీవ్ చేసుకుని చదువుతున్నప్పుడే వారందరూ హృదయంలో గంతులు వేస్తారు. ఎలా సాధ్యమైందండి? పరలోకంలో శ్రేష్టమైనది ఆ ఇంట కూడా శ్రేష్టంగా కనపడింది గనుక. పరలోకంలో శ్రేష్టమైనది ఒక పాపి రక్షింపబడడం. ఒకప్పుడు నేరము మోపబడి నిర్ధారణ అయిన దోషిగా ఉన్న ఒనేసిము ఇప్పుడు మార్పు పొందాడు అనే గ్రహింపు చూస్తున్న పౌలుకు తెలుసు. ఆ లేఖను రాసి పంపించినప్పుడు చదువుకుంటున్న ఇంటనున్న సంఘము కూడా అదే ఫీల్ ని వాళ్ళు అనుభవించగలిగారు. ఎలా ఇది సాధ్యమైందో తెలుసా? ఇదిగో 4వ వచనంలో నీ ప్రేమను గురించి నేను విన్నా, పరిశుద్ధుల గురించి, విశ్వాసుల పట్ల నువ్వు చూపిస్తున్న ప్రేమను గురించి నేను విన్నా అని చెప్తున్నాడే. ఆ ప్రేమ ఆ ఇంట ఉంది గనుక, ఆ ప్రేమ ఫిలోమోన్ లో ఉంది కనుక, ఆ ప్రేమ ఫిలోమోన్ లో మాత్రమే కాదు తనతో ఉన్న యోధులకి కూడా ఉంది కనుక ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. హల్లెలూయా. ఒక్కరికైనా అర్థమవుతుంది. హల్లెలూయా. ఈరోజు శ్రేష్టమైన విషయాలను గ్రహించాలి. పలకన్న మాట. శ్రేష్టమైన విషయాలను గ్రహించాలి. ఆమేన్. ఇంకొక మాట కూడా చదువుదాం. చూడండి 12వ వచనం చదవండి. ఇదే ఫిలెమోను. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. నా ప్రాణం వంటి వాడుగా మారాడు ఇప్పుడు తను. అటువంటి వాణిని నీ యొద్దకు తిరిగి పంపిస్తున్నాను. అంటే పౌలులో ఉన్న ఫీలింగ్ మొత్తం ఈ అక్షర రూపంలో పంపిస్తున్న ఆ మెసేజ్ లో, ఆ లెటర్ లో తను అర్థం చేసుకోగలిగాడు. ఎవరు? ఫిలెమోన్. ఎలా సాధ్యమైంది ఇది? ఎలా సాధ్యమైందో తెలుసా? ఏక మనస్సు ద్వారా సాధ్యమైంది, ఏక తాత్పర్యం ద్వారా సాధ్యమైంది, ఏకాత్మ ద్వారా సాధ్యమైందండి. ఇప్పుడు రండి ఈ మాట చదువుకుందాం. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మొదటి మాట చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు. అంటే శ్రేష్టమైన కార్యాలను వివేచించాలి అంటే ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ గుండా మీరు వెళ్ళాలి. పౌలు ఉద్దేశం ఏంటో తెలుసా? నేను వెళ్తున్నా ఆ ప్రాసెస్ గుండా మీరు కూడా వెళ్ళాలనండి.
అప్పుడే అది సాధ్యమవుతుందని చెప్తున్నాడు. ఓ హల్లెలూయా. ఈరోజు ఏమని ప్రార్థన చేద్దామో తెలుసా? సంఘములన్నీ కూడా, సంఘములో ఉన్న పరిచారకులందరూ కూడా, పరిశుద్ధులుగా మారిన ప్రతి ఒక్కరు, అధ్యక్షులుగా ఉన్న ప్రతి ఒక్కరికి మరి ప్రేమ అభివృద్ధి పొందాలని ప్రార్థన చేద్దాం. ఈ ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిగా మన గురించి ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా మనం, మన కుటుంబాలు, మన సంఘం, సార్వత్రిక సంఘం. ప్రార్థన చేద్దామా అక్క? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ.